రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం దామెర మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా దామెర మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో ఈజీఎస్ నిధులతో మంజూరైన గ్రామ పంచాయతీ భవనంకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందిని శాలువలతో ఘనంగా సన్మానించారు. దామెర మండల కేంద్రంలోని రైతు వేదికను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామావహ జాతవేదో లక్ష్మీం లక్ష్మీం జాతవేదో మమావహ రామావహ జాతవేదో లక్ష్మీం మనవగామినేం యస్యాం హిరణ్యం విందేయస్మిధామిరణ్యప్రాకారమార్గాం వృత్తాం తర్పయంతేంజలంతేం ఆత్మే శ్రీరాం రత్నవర్ణాంతామివ వక్వజేత్రియం ఆం పరిణాలపత్రం లక్ష్మి కంకణం ఏం కాదు అంతేనా షరతులు బలంగా లక్ష్మీం దేవతాభ్యాం నమః సత్యంత దేవతాభ్యాం నమః సత్యంత పరిశేన పరిశంచామహే నమో వై నమో నమః విశాల బుద్ధి విద్యాసు కంకణం నిశాచరోపాద నిశాచరోపాద నివృత్తి కంకణం ఏన బద్ధో బలరాజ దానవేంద్రో మహార్ణవ ఇది కంకణ్యం వశంభవత్రలాభ సంవత్సర దీర్ఘమాయువు అఖండ లక్ష్మి ప్రసాద సిద్ధిరస్తు. డబ్బానే మూల పెట్టి డిటి గారు ఉప్పాటి శ్రీధరెడ్డి గారు రామారెడ్డి గారు వెండి శ్రీధరెడ్డి గారు పోల్సాని అనిల్ రెడ్డి గారు ప్రసోదనే దానవమంజందగమ్మసః ఇట్లా కనిపిస్తుంది అంతే అదేవిధంగా మెడికల్ ఫండ్ రెండు కలిపి ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీ, అదేవిధంగా ప్రతి మండలంలో ఒక అంగన్వాడీ సెంటర్, అదేవిధంగా ప్రతి మండలంలో 60 లక్షలతోటి సీసీ రోడ్లు, అదేవిధంగా
ప్రతి మండలంలో కూడా 5 లక్షలకు ఒకటి అంటే 50 లక్షలతో క్యాటిల్ షెడ్స్ అంటే పశువుల కానీ గొర్రెలు కావచ్చు పశువులు కావచ్చు మండలానికి 10 షెడ్స్ చొప్పున మొదలుగా 40 షెడ్స్ మండలానికి 5 ఎకరాల హార్టికల్చర్ అదేవిధంగా ఫామ్ పాండ్స్ మండలానికి ఒకటి అదేవిధంగా మండలానికి ఒకటి పోల్ట్రీ ఫామ్ ఈ విధంగా మొత్తము ఆధారంగా 5.5 కోట్లతో శాంక్షన్స్ రావడం జరిగింది. వాటి ప్రతి మండలానికి ఒక్కొక్కటి ఒకరిగా కొడుతున్నారు. ఇక అన్నీ కొట్టాలంటే మనం ఎందుకంటే ఈరోజు మనకు 75 సంవత్సరాల మన రాజ్యాంగం ఏర్పడిన రోజు ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలకడం జరిగింది. వాటిని ఇవాళ మనం పూర్తి చేసుకోవడం దాంట్లో ప్రధానంగా మనకి వచ్చి దామెర హెడ్ క్వార్టర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక ఆఫీసర్స్ కాంప్లెక్స్ ఇంకా డెవలప్ చేయాలని ఉద్దేశం. సబ్ స్టేషన్ వచ్చింది, మరో ఆఫీస్ వచ్చింది,